నాలో సర్పలోకం, నాలో సర్పలోకం, విడిసే శక్తి. నిన్న రాత్రి ఆ పాముని చూసిన క్షణం నుండి నా జీవితం మారిపోయింది. నా కళ్ళు ముందు మెరుపులా ఎన్నో దృశ్యాలు. ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆతకోటలు, వింత గుర్తులు, ఒక భయంకరమైన ముఖం, ఇవన్నీ ఏమిటి? ఆ పాము ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ నా మనసు మాత్రం శాంతంగా లేదు. నేను తెలుసుకోవాలి, నాకు ఏమి జరిగిందో, ఈ కలలకు అర్థమేమితోనో. ఆ శక్తి మళ్ళీ తెలిసింది. ఆ శక్తి నా సొంతం. నా చుట్టూ ఏదో జరుగుతోంది. గుట్టుగా ఏదో మాట్లాడినట్టు ఉంది. నా చైల్డ్హుడ్లో ఆ టెంపుల్ని చాలాసార్లు చూశాను, కానీ ఇప్పుడు ఎలా ఉంది? లోపల చాలా సైలెంట్గా ఉంది, కానీ ఒక శక్తి మాత్రం ఇక్కడ ఉన్నట్టుగా తెలిసిపోతుంది. ఈ బొమ్మలు, ఇవి అన్నీ దేని గురించి చెబుతున్నాయి? ఈ బలిపీఠం, దీనికి ఏదో ప్రత్యేక శక్తి ఉంది. నేను దీన్ని తాకగానే నా కళ్ళ ముందు ఒక కళ కాదు, ఒక నిజమైన కథ కనిపిస్తోంది. నాగమణి అపారమైన శక్తి కలిగిన రత్నం. ఏమి జరుగుతోంది? ఇవి ఏమిటి? భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. వాళ్ళు నన్ను నేను ఏం చేయాలి? నాకు ఎంతో భయం వేసి ఒక కేక వేశాను. ఆ కేక నాలో ఉన్న శక్తిని బయటకి తూసింది. ఆ శక్తికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు మాయం అయిపోయారు. ఇది నాగమణి నా చేతిలో ఎలా ఉంది? ఇప్పుడు అర్థమైంది, దీనికోసమే ఇదంతా జరిగిందని. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఈ శక్తి వల్ల ఏమి లాభం? నా జీవితం ఇప్పుడు మారిపోయింది. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళలేనేమో. ఆ మంత్రగడు నన్ను వదలడు. ఈ శక్తిని నేను ఎలా యూజ్ చేయాలి? సర్పలోకం, ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. కలలో విసిరే శాపం ఏకాంత లోకంలో ఇంకరిగా నేడు మేల్కొలుపుల వేళ, నేడు మేల్కొలుపుల వేళ. నాలో సర్పలోకం, నాలో సర్పలోకం, నాలో సర్పలోకం, విడిసే శక్తి. నాలో సర్పలోకం వెలుగై ఎగిరే వేళ. మబ్బులో మెరిసే మెరుపు, కొండ కోనలో దాచిన రహస్యం, కాలం కదలని గాతంలో ఈరోజు